అందరికీ నమస్కారం అండి. నా పేరు వరబాబు. నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా గత 10 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను. అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఒకసారి చిన్న 2 మాటల్లో మనం తెలుసుకుందాం. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే చాలా వరకు అనుకుంటారు ఒక పాలసీ అనుకుంటారు. కాదండి. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కుటుంబానికి భరోసా కల్పించేదనమాట. కుటుంబానికి ఆర్థిక రక్షణ ఇచ్చేది. మొట్టమొదటిగా మనము లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు చాలామంది ఏదో కడుతున్నాము, ఏదైనా రిస్క్ జరిగితే వస్తుందిలే, లేకపోతే దానివల్ల ఉపయోగం లేదని చాలామంది అనుకుంటారు. అలా కాదు, చాలా రకాలైన పాలసీలు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటిగా చెప్పాలంటే ముందు మన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు మన కుటుంబానికి నేను ఉన్నాను అని ముందుకు వచ్చి కుటుంబాన్ని వాళ్ళ అప్పుల నుంచి, వాళ్ళకున్న పరిస్థితుల నుంచి, అన్నిటి నుంచి కూడా అది కొంత వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది. రెండవది పిల్లల భవిష్యత్తు. ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారంటే ఖచ్చితంగా పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని, లేకపోతే మంచి చదివించాలని, ఒక మ్యారేజ్ చేయాలని ఎన్నో కలలతో మన జీవితాన్ని ప్రారంభిస్తాం. ఒకవేళ అనుకోని సంఘటన ఏదన్నా మనకు జరిగినప్పుడు అది మన ప్లేస్లో నించొని నిలబడి వాళ్ళ చదువులు చదివిస్తుంటుంది, వాళ్ళకి మ్యారేజ్ కూడా ఉపయోగపడుతుంది. అలాగా అన్ని రకాలుగా అది ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఉండగానే కూడా ఇప్పుడు చాలా మంచి పాలసీస్ వచ్చినాయి. మనం ఉండగానే కూడా పిల్లలకి చక్కగా చదివించుకొని అనుకోని సంఘటన మన లైఫ్లో జరిగినప్పుడు మరలా మన కుటుంబాన్ని ప్రొటెక్షన్ ఇచ్చే పాలసీస్ కూడా ఉన్నాయి. అలాగే మూడవదిగా చెప్పాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది పొదుపు నేర్పిస్తుంది. మనము ఒకసారిగా ₹1,00,000 లేకపోతే ఎంతో కొంత అమౌంట్ని మనం సేవ్ చేయాలంటే మనకు అసలు కష్టం చాలా అవ్వదు. కానీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మనం పర్చేజ్ చేసినప్పుడు నెల కట్టడము, లేకపోతే 3 months కట్టడము, లేకపోతే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ మోడ్స్ ఉన్నాయి. చక్కగా ఒక మోడ్స్లో మనము నెలకు ₹1000 నుంచి మ్యాక్సిమం ఎంతైనా చేయొచ్చు. అంటే మన జీవితంలో ఒక పొదుపుని ఎలా చేయాలో నేర్పిస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. అలాగే మూడవదికి వెళ్తే ట్యాక్స్ నుంచి కూడా మనకు ఎంతో కొంత మనం రిలీఫ్ ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా చివరిగా చెప్పాలంటే ఒక మనిషి ఎప్పుడైతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క సరిపడే, అంటే ఆ కుటుంబానికి సరిపడే పాలసీ ఎవరైతే తీసుకుంటారో అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మన జీవితానికి మనశ్శాంతిని ఇస్తుంది, పీస్ఫుల్ ఇస్తుంది, మైండ్కి రిలాక్స్. అంటే ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ చేశారో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించాలంటే నాకు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే నా కుటుంబం, నా పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన నుంచి ముందు బయటపడేసి వాళ్ళకు మనశ్శాంతిని ఇస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రాముఖ్యత తెలుసుకోండి. మీ కుటుంబానికి ఏ పాలసీ సరిపోతుంది, మీ అవసరాలకు ఏ పాలసీ సరిపోతుంది అనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. దానికి మీకు ఎటువంటి ఒకవేళ సమాచారం కావాలన్నా, మీకు ఎలాంటి సందేహాలున్నా నన్ను సంప్రదించండి. మీకు అన్ని విధాలుగా నేను ఇన్సూరెన్స్ గురించి అన్ని విధాలుగా మీకు సమాచారం ఇచ్చి మీకు సరైన పాలసీ అందించడానికి నా సాయశక్తులను నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.